కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది ప్రభుత్వం? అసలు పాలన బాగోలేదండి. గతంలో ప్రభుత్వం జగన్ గవర్నమెంట్ ఉండగా మనకి రూ. 450 దాకా గిట్టుబాటు ధర ఇచ్చారండి పొగాక్కి. అలాంటిది ఇప్పుడు ఈ పాలనలో 200కే కొనమని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అసలు ఈ పాలన ఏం బాగోలేదండి. అసలు రైతులందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. అసలు ఆనందంగా అసలు మామూలు చచ్చిపోతా సిద్ధంగా ఉన్నారండి. జగనే రెచ్చగొడుతున్నాడు రైతులందరూ. లేదండి, అసలు గిట్టుబాటు ధరలు ఉంటే ఎంత దూరం ఎందుకు వస్తారండి? జగన్ గవర్నమెంట్లో అసలు మనకు రూ. 450 రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారండి. ఈ గవర్నమెంట్లో అసలు రైతులు ఈడు వచ్చి ఎక్కిన కానీ వర్షాలు కూడా లేవండి అసలు ఆయమనంగా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏం చేశారన్న? గతంలో రైతు భరోసా అనే కార్యక్రమం మనకి అలాగే రైతులకి గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రతి దానికి కూడా చేకూర్చారు. ఎప్పుడు ఇబ్బంది లేకుండా రైతులను కూడా ఫస్ట్ ఆయన ఏ సంతకం చేయాలన్నా రైతుల గురించే చేసేవారు. మరి ఈ రోజు ఎలా ఉందన్న? ఈ రోజు అసలు దరిద్రంగా ఉంది. అసలు గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యువత కానీ విద్యార్థులు కానీ ఏ రోజైనా ర్యాలీలు చేసినట్టు ఎక్కడ కనబడలేదు. కానీ వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు ఎందుకు కనబడుతున్నారు? ఇంతకు ముందు అసలు మా ప్రభుత్వం జగన్ గవర్నమెంట్ ఉండగా అసలు ఎప్పుడూ కూడా అసలు ప్రతిపక్ష వాళ్ళు ఎప్పుడూ కూడా ఇది చేయలేదనే అవకాశం ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏ ఒక్కడో కూడా అసలు తగ్గించి చేయలేదు వాళ్ళకి. గోదావరి జిల్లాలో అడ్డా పవన్ కళ్యాణ్ అన్నాడు. ఒక్కోసారి కూడా ఒక సీట్ అసలు ఈసారి పూర్తి నిషేధం చేస్తాం పవన్ కళ్యాణ్, తొంగలో దొక్కేస్తాం, తొక్కుబెట్టి నారదేస్తా అంటున్నాడు కన్నా. అసలు అలాంటి ఏం పని అవ్వదు. ఈసారి పూర్తి నిషేధం అయిపోతాడు. 5 సీట్లకి వెళ్ళలేడు ఈసారి. ఆయన ఒక్క సింగిల్గా పోటీ చేసినా అసలు ఒక్క సీటు కూడా వెళ్తాం కష్టం ఈసారి. వైసీపీ వాళ్ళని తొక్కుబెట్టి నారదేస్తా. అసలు ఆయనకి అసలు ఎట్టి వచ్చే అవకాశం లేదు. ఆయన వల్ల కాదు అసలు. సింగిల్గా లేదు. ఆయన ఎప్పుడు కూటంగా వస్తామే కానీ వాళ్ళు సింగిల్గా పోటీ చేయలేరు. ఈయన దమ్మున్న నాయకుడు సింగిల్గా పోటీ చేస్తాడు. ఈయన ఎప్పుడు కూడా కూటమి 15 ఏళ్ళు కలిసే ఉంటాం అంటారు. దేని గురించి అంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి చూసి భయపడుతున్నారు అంటారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే వీళ్ళకి మామూలుగా అలజాల పడుతుంది వీళ్ళకి. ఆయన అంటేనే వీళ్ళకి మామూలుగానే భయం. ఆయన కార్యక్రమం ఉందంటేనే భారీ గేట్లు పెట్టి అక్కడ ఆపేస్తున్నారు, జనాలు రాకుండా ఆపేస్తున్నారు. అప్పుడే తల్లికి వందనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా తల్లికి వందనం పడ్డదా? తల్లికి వందనం పడింది. ప్రతి ఇంట్లో ఫస్ట్ 15,000 వేస్తానన్నారు. 15,000 పోయి 13,000 అన్నారు. ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసి అని కనీసం 50% కూడా తల్లికి వందనం పడలేదు. 50% కూడా తల్లికి వందనం పడలేదు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసి అన్నాడు. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారుగా, నేను అన్ని పథకాలు ఇచ్చాను, ఎవరికైనా ఇవ్వకపోతే. ఆయన గెలిచి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం నీకు 15 అన్నాడు. ఏ 15 లేదు ఇక్కడ జనాలకి.